ఫిబ్రవరి 20వ తారీఖు నాడు పబ్లిక్ హియరింగ్ ఇక్కడ కండక్ట్ చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని ఎన్జిటి వారు సబ్మిట్ చేసి జూలై 5 కల్లా ఈసీ క్లియరెన్స్ తీసుకొని వచ్చి త్వరితగతిన ఈ పనులు ముందు తీసుకొని పోవటం వల్ల ఈరోజు మనం ఇవాళ ఆయిల్ సింక్రనైజేషన్ సంబంధించినటువంటి టర్బైన్ని ఈరోజు స్విచ్ ఆఫ్ చేసుకోగలిగాం. ఈ చేసేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ నిత్యం దీన్ని మానిటర్ చేస్తూ వారానికి ఒక్కసారి రివ్యూ చేసుకుంటూ ఆ రివ్యూ ప్రక్రియలో జరగాల్సిన పనులకు సంబంధించి అంతిమంగా పూర్తిగా ప్రొడక్షన్ ఏనాటి వరకు రావాలో దానికి సంబంధించిన నిర్ణయాన్ని కూడా లెక్కగట్టి వారానికి ఒకసారి క్యాలెండర్ ఫిక్స్ చేసి ఈ వారం లోపల ఈ పని పూర్తి చేయాలి, ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలి, ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలని డేట్స్తో సహా సహేతుకంగా సైంటిఫిక్గా నిర్ణయించి రెగ్యులర్గా దీన్ని రివ్యూ చేయటం వల్లే దీన్ని మనం ఈరోజు సాధించుకోగలిగాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మేము పెట్టుకున్నటువంటి పూర్తి ప్రొడక్షన్ 31 మార్చ్ 2025 కల్లా ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేజెస్లో కూడా పవర్ ప్రొడక్షన్ జరగాలనేది మేము పెట్టినటువంటి టార్గెట్. ఆ డేట్స్ అనుగుణంగానే ముందుకు పోతా ఉన్నాం. ఉదాహరణకి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 5 యూనిట్స్ సంబంధించి తీసుకున్నటువంటి చర్యలో భాగంగా వాటి కాలక్రమేణా జరిగే పనులు, సివిల్ వర్క్స్ సంబంధించిన పనులు, అట్లాగే రైల్వే వర్క్స్ కూడా, ఎందుకంటే బొగ్గు రవాణాకు సంబంధించి తక్కువ ఖర్చుతో రవాణా జరిగి దీని కాస్ట్ కూడా ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి అవకాశం ఉన్న మేరకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా తగ్గించుకోవడం కోసం రైల్వే వర్క్స్ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ పూర్తి చేసే లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోగలిగి ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు 2400 మెగావాట్ యూనిట్లని 2400 మెగావాట్లని 3 యూనిట్లలో ప్రొడక్షన్ని ఈ సంవత్సరం చివరి నాటికి డిసెంబర్ 2024 నాటికల్లా ప్రొడక్షన్లో తీసుకొని రావాలని ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని ముందుకు పోతాము. 5 యూనిట్లు సంబంధించి పూర్తిగా మీకు ఇప్పుడే చెప్పారు, మార్చి 2025 కల్లా కంప్లీట్ చేయాలనేది మా అందరి ఆలోచన. ఈ రకంగా మేము టార్గెట్ పెట్టుకొని క్యాలెండర్ ప్రకారం రివ్యూ చేసుకుంటూ పోవడం వల్ల సరే అంతిమంగా అయినటువంటి మొత్తం ఖర్చుకు సంబంధించి లెక్కగట్టి ఈఆర్సీ వాళ్ళు ఈ రేట్ను ఫిక్స్ చేస్తారు. మేము అంచనా వేస్తా ఉన్నాం ₹6.35 అందాజం ₹6.35 కల్లా మనం పర్ యూనిట్ని కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ స్థాయిలో మనం స్పీడ్గా ముందుకు పోగలిగితే ఇవ్వగలం అనేటువంటి ఆలోచనతో ఉన్నాం. తప్పనిసరిగా మేము ఆ దిశలో ముందుకు పోతూ అడుగులు ముందుకేస్తూ వెళ్తా ఉన్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది జాతి సంపద, రాష్ట్ర ప్రజల సొమ్ము, రాష్ట్ర ప్రజల ఆస్తులు తాకట్టు తెచ్చిన అప్పులతో ఈ ప్రాజెక్టు కడతా ఉన్నాం. ఇది ఈ రాష్ట్ర జాతీయ ఉత్పత్తిని, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచడానికి, ఈ రాష్ట్రంలో ప్రొడక్షన్ పెరగడానికి, విద్యుత్ అవసరాలను అందించి స్థూల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడేటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈ ప్రాజెక్టు కట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వారి విలువైనటువంటి భూముల్ని ఈ ప్రాజెక్టుకి అందించడం జరిగింది. అలా అందించినటువంటి భూ నిర్వాసితులందరికీ ఆనాడు ఇచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఇచ్చినటువంటి నిధులతో పాటు ఈ ప్రాజెక్ట్ వచ్చేనాటికల్లా దీంట్లో వారందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, మా శంకర్ నాయక్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు పెద్ద ఎత్తున
ఈరోజు జరిగినటువంటి సమావేశం దృష్టికి కూడా తీసుకుని రావడం. వీరి ఆలోచనలన్నింటినీ పరిగణలో తీసుకొని ఆనాడు ఏ రకంగా అయితే మాట ఇచ్చారో ఆ మాటని తప్పనిసరిగా ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా నా దృష్టిలో ఒక జాతీయ ప్రాజెక్టు, ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులకు భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా త్యాగదనులే. అటువంటి త్యాగదనుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ గౌరవించుకోవటం మనందరి బాధ్యత. కాబట్టి తప్పనిసరిగా ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరి సంఖ్య లిస్ట్ అంతా కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది. కాబట్టి వారిని సహేతుకంగా లెక్కగట్టి ఆయా కుటుంబాల్లో ఎవరెవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా సిఎండి గారికి, ఈ శాఖకు సంబంధించినటువంటి దీన్ని చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ చూస్తున్నటువంటి అధికారులకి ఇక్కడ నుంచే ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీడియాకు నమస్కారం. స్థానిక విషయాల్లో మేము 2-3 విషయాలు డిప్యూటీ సీఎం గారు, ఎనర్జీ మినిస్టర్ పట్టిన కుమార్ గారికి మనవి చేయడం జరిగింది. ఒకటి, ఈ ప్రాజెక్ట్ కానీ పులిచింతల పవర్ ప్రాజెక్ట్ కానీ ల్యాండ్ లూజర్స్ అందరికీ, భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా సరి అయిన ఉపాధి కల్పించాలి, ఎంప్లాయ్మెంట్ కల్పించాలని మా విజ్ఞప్తికి వారు అంటే మిగిలిపోయిన వాళ్ళు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ చాలా మంది లోకల్స్, చిన్న చిన్న సబ్ కాంట్రాక్టర్స్, సప్లయర్స్ కి కొంత పేమెంట్స్ పెండింగ్ ఉండే విషయాలు కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. అది కూడా అన్ని క్లియర్ చేస్తామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. చివరిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బలపరచడానికి కొన్ని సబ్స్టేషన్ విషయంలో, ట్రాన్స్ఫార్మర్ విషయంలో కూడా విద్యుత్ మంత్రి గారికి మేము విన్నవించడం జరిగింది. అవన్నీ కూడా మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా గౌరవ డిప్యూటీ సీఎం గారికి, బట్టి విక్రమార్క గారికి ఈరోజు ఇక్కడ వచ్చి సింగరేజ్ ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ, గత 10 మాసాలుగా వారు డిప్యూటీ సీఎంగా, ఫైనాన్స్ మినిస్టర్గా ఎంత బిజీగా ఉన్నా ఈ ప్లాంట్ పూర్తి చేయడానికి అనుకున్న సమయం దాటిపోయి 4 సంవత్సరాలు అయింది. త్వరగా పూర్తి చేయాలి, లేట్ అయితే ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి, కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని మేము ఎప్పుడు తరచూ అసెంబ్లీలో కానీ సెక్రటరీల పైన, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో పాటు యాదాద్రి ప్లాంట్ని ప్రత్యేక దృష్టి పెట్టి రివ్యూ చేస్తూ ఈరోజు వచ్చే డిసెంబర్ నాటికే 3 యూనిట్లు, మార్చి నాటికి టోటల్ ప్లాంట్ పూర్తి చేసిన వారు చేస్తున్న కృషిని, వారు మన జిల్లాలో ఏర్పాటు చేసే ఈ దీన్ని పూర్తి చేయడానికి వారి జిల్లా ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తుండేవాడు, నేను రివ్యూలో కూడా చెప్పడం జరిగింది వారికి. వారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. తరతరాలుగా తాత ముత్తాతలకి వెళ్ళి, ఎందుకంటే భూమిని నమ్ముకొని ఉన్నవారు ప్లాంట్ కోసం భూమి ఇచ్చినప్పుడే చెప్పడం జరిగిందని చెప్పి మేము వారి దృష్టికి చెప్తే, వారు సిఎండి గారికి, ఇక్కడున్న కలెక్టర్ గారికి క్లియర్గా ఎవరెవరు భూమి పోయిందో అంత లిస్టు తయారు చేసుకుని తప్పక వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి అందరికీ భూమి ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడమే కాదు, దానికి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సంప్రదించుకుంటూ అందరినీ పార్టీలకు అతీతంగా భూములు ఎవరైతే పోయిందో వారికి న్యాయం చేయమని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.